హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ శిరీష, లోహిత్ సాయి హాస్పిటల్, సిద్దిపేట్. సో మనకి నంబర్ ఆఫ్ టెంపరరీ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అయితే మనం చూసాం కదా ప్రీవియస్ వీడియోలో. సో ఇవాళ వచ్చేసి పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ అయితే ఏదైతే ఉంటుందో అది నేను చెప్తాను. సో పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ వచ్చేసి ట్యూబెక్టమీ అంటామండి. అది ఓపెన్ ఉంటుంది అండ్ లాప్రోస్కోపిక్ ఉంటుంది. సో ఇవాళ లాప్రోస్కోపిక్ ఫ్యామిలీ ప్లానింగ్ ట్యూబెక్టమీ అయితే నేను చూపించబోతున్నాను. సో ఇది సింపుల్ టెక్నిక్ ఉంటుందండి. మనకి ప్రీవియస్గా పొట్ట చీరి అంటే ఓపెన్ చేసి చేసేవాళ్ళు, సో అందుకే చాలామంది భయపడిపోయేవాళ్ళు. ఇప్పుడు మనకు న్యూయర్ టెక్నిక్ లాప్రోస్కోపిక్ ద్వారా చేయడం జరుగుతుంది. ఓన్లీ 2 or 3 స్టిచెస్ పడతాయి. సో మొత్తం ఓవరాల్గా మనకి యూట్రస్ ఎలా ఉంటుంది, ట్యూబ్స్ ఎలా ఉంటుంది, ఓవరీస్ ఎలా ఉంటుంది, మనం ఎట్ సైడ్ ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తాం. మీకు ఓవరాల్గా ప్రొసీజర్ అయితే చూపిస్తాను. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ప్లీజ్ వాచ్ ఇట్. సో ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ నేను ఓటీలో చూపిస్తానని చెప్పాను కదా, ఇది ఓటీలో పేషెంట్ ఆన్ టేబుల్ పైన ఉంది. సో 2 or 3 డిపెండ్ అపాన్ మనకి డాక్టర్ చాయిస్ని బట్టి పోర్స్ అయితే వేయడం జరుగుతుంది. సో పోర్స్ వేసిన తర్వాత లోపల మీకు యూట్రస్ అది ఎంత ఎలా ఉందో కూడా చూపిస్తాను. సో అది వచ్చేసి యూట్రస్ అండి, ఇది వచ్చేసి ఒక ట్యూబ్ అండ్ వైట్ కలర్ కనిపించేది ఓవరీ, ఇది అనదర్ సైడ్ లెఫ్ట్ సైడ్ ట్యూబ్ అండ్ ఓవరీ. సో మనమంతా క్లియర్గా ఉందా లేదా చూసుకొని అప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఈ ట్యూబ్ని ఇలా హోల్డ్ చేసుకొని అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయండి. పర్మనెంట్ మెథడ్కి క్లిప్స్ ఉంటాయి, ఫెలో రింగ్స్ ఉంటాయి. సో ఎనర్జీ యూస్ చేసుకొని కూడా మనం కాటర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎనర్జీ యూస్ చేస్తాను. సో ఎనర్జీ యూస్ చేసి కొంతమంది అలాగే వదిలేస్తారు, లేదంటే పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ అనేది రిమూవ్ చేస్తారు. సో ఇది కూడా డిఫరెంట్ ఆఫ్ డాక్టర్స్ ఒపీనియన్ బట్టి ఉంటుంది. సో మనకి ఇదే సైడ్ అనదర్ సైడ్ కూడా చేస్తామన్నమాట, ఇలాగే సేమ్. సో మనకి మళ్ళీ ఫ్యామిలీ ఎప్పుడైనా లైక్ ఫ్యూచర్లో ట్యూబల్ రీకనలైజేషన్ అట్లా ఏమైనా అవ్వాలని అనుకుంటే ఈ ఎండ్స్ కట్ చేసి మనకి ట్యూబ్ అనస్టమోస్ అయితే చేస్తారు. సో ఇదనమాట ఓవరాల్గా ప్రొసీజర్. సో మనకి వితిన్ 10 to 15 minutesలో అయిపోతుందండి సర్జరీ. సో భయపడాల్సిన అవసరం లేదు. సో అందుకని మెయిన్గా యాక్చువల్గా మీకు అందరికి చూపిస్తున్నాను, సింపుల్గా ఉంటుంది కాబట్టి. సో సేమ్ అంతే సైడ్ ఓకే. సో మనకి మొత్తం 2 sides చేశాక ఎలా ఉందో చూపిస్తాను. ఇది ఒక కట్ ఎండ్ అండి. సో ఇది అనదర్ సైడ్. సో మంచిగా వాష్ చేసి మనము క్లోజ్ చేస్తాము. క్లోజింగ్ కూడా చూపిస్తాను. 1, 2, 3. సో ఈ 3 సూచర్స్ సింపుల్గా ఉంటుంది. సో చూసారు కదా, ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేసాము. చాలా సింపుల్గా ఉంటుంది, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, గైడెన్స్ తీసుకోండి. ఎంత వీలైతే అంత తొందరగా ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేసుకున్నట్టయితే కనుక మనం అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఇట్లాంటివి ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇది లాప్రోస్కోపీ అండి. సో దీని ద్వారా మనకి లెస్ సూచర్ ఉంటుంది, మినిమల్ పెయిన్ ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ హాస్పిటల్ స్టే కూడా తక్కువగా ఉంటుంది, తొందరగా వర్క్ కూడా రెజ్యూమ్ కావచ్చు. ప్లీజ్ ఫాలో మీ ఫర్ మోర్. థ్యాంక్ యూ.